అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోస్తా టైగర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, అంతేకాకుండా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన ఆయన పుట్టినరోజు, అంతేకాకుండా ఆయన మనవడు శివన్ పాత్రుడు పుట్టినరోజు కూడా ఈరోజు మా అందరికీ కూడా ఒక మంచి శుభదినం. అయినా సరే తుఫాన్ కారణంగా అయ్యన్న పాత్రుడు గారు ఎటువంటి ఉత్సవాలు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయొద్దని మా అందరికీ ఆదేశించడం జరిగింది. అందువల్ల మేము ఎటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటి కేక్ కటింగ్లు కానీ ఉత్సవాలు కానీ ఏం చేయలేదు. అక్కడ ప్రజలందరూ కూడా తుఫాన్లో చిక్కుకొని తిండి ఆహారం అది లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎటువంటి సంబరాలు చేసుకోకూడదని చెప్పేసి ఆయన స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఈరోజు హాస్పిటల్ వరకు మా కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరం కలిపి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పేషెంట్లందరికీ కూడా పళ్ళు, బ్రెడ్ అది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు పుట్టినరోజు సందర్భంగా అమ్మ వాళ్ళ ఇల్లుని కూడా ఆశీర్వదించండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండాలని ఆశీర్వదించండి అని చెప్పి మేము కోరడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఒక నాయకుడు ఎలా ఉండాలన్నది అయ్యన్న పాత్రుడు గారు మనందరికీ కూడా తెలియజెప్పారు. ఏమని ఈరోజు ప్రజలంతా కూడా విజయవాడలో అందరూ కూడా తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షం నీరుకు ఇళ్లలోకి వచ్చేసి ఇంట్లో నివాసం ఉండే పరిస్థితి కూడా లేకుండా పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. ఇలాంటప్పుడు మనం అలాంటి కార్యక్రమాలు చేసి మనం సంబరాలు చేసుకోకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేయొద్దని చెప్పారు. అందువల్ల చేయడం మానేయడం జరిగింది. మళ్ళీ మీ అందరి సమక్షంలో కూడా అయ్యన్న పాత్రుడు గారికి, ఆయన మన శివన్ పాత్రుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.